నార్మల్ సైజులో ఉన్న ఇలాంటి టేబుల్ సాని చాలా చిన్న సైజులో తయారు చేస్తే అది పనిచేస్తుందా లేదో అని ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను. ఈ చిన్న మోటార్కి సర్క్యులర్ బ్లేడ్ని తయారు చేయాలి. షార్ప్ ఎడ్జెస్ ఉన్నవి 2, పళ్ళు ఉన్నవి 2 డిజైన్ చేసి 3D ప్రింట్ చేశాను. ఇవి 2 ఎందుకంటే మోటార్ షాఫ్ట్కి ఒకటి టైట్ ఫిట్ అయినా ఇంకొకటి ఈజీగా ఫిట్ అవుతుంది. 2 వైర్స్ని హోల్ నుంచి బయటకు తీశాను. మోటార్ని బాడీలో గమ్తో ఇన్స్టాల్ చేసి నెక్స్ట్ పైన ఫ్లాట్ ప్లేట్ని గమ్తో అతికించాను. ఈ వైర్స్ కదలకుండా గమ్తో అతికించాను. ఇలా వైర్స్ కదులుతూ ఉంటే లోపల ఉన్న సోల్డరింగ్ ఊడిపోతుంది. ఫస్ట్ షార్ప్ ఎడ్జెస్ ఉన్న బ్లేడ్ని ఇన్సర్ట్ చేశాను మోటార్కి. మోటార్ బ్లేడ్ని మార్చాలంటే ఈ సైడ్ ప్లేట్ని మాటికి తీయాలి. సో దీన్ని టేప్తో అతికించాను. ఇప్పుడు ఈ టేబుల్ సాకి 5 volts పవర్ సప్లైని ఇస్తే ఇది బాగా వర్క్ అవుతుంది. ఈ లైక్ షేప్ ఉన్న పేపర్ని కట్ చేయడానికి ట్రై చేస్తే ఈజీగా కట్ అయింది. నెక్స్ట్ ఒక ఆకును కూడా ఈజీగా కట్ చేసింది. అలాగే ఒక బీనిస్ని ట్రై చేస్తే కొంచెం కట్ చేసింది. సన్నగా ఉన్న ఒక ప్లైవుడ్ షీట్ని కట్ చేయడానికి ట్రై చేస్తే సరిగా కట్ చేయలేకపోయింది, కానీ కొంచెం మార్క్స్ పడ్డాయి. నెక్స్ట్ పళ్ళ బ్లేడ్ని సెట్ చేసి మళ్ళీ అవే టెస్ట్లు చేస్తున్నాను. ఈ షేప్లో ఉన్న పేపర్ని కట్ చేయడానికి ట్రై చేస్తే ఈజీగా కట్ అయింది. నెక్స్ట్ ఆకు కూడా ఈజీగా కట్ అయిపోయింది. బీనిస్ని కట్ చేయడానికి ట్రై చేస్తే పళ్ళ బ్లేడ్ కాబట్టి కట్ చేసింది. నెక్స్ట్ సన్నంగా ఉన్న ఒక ప్లైవుడ్ షీట్ని కట్ చేయడానికి ట్రై చేస్తే సరిగా కట్ చేయలేకపోయింది, బట్ మార్క్స్ పడ్డాయి. బ్లేడ్ కూడా కొంచెం డ్యామేజ్ అయింది. నెక్స్ట్ లావుగా ఉన్న ఒక ప్లైవుడ్ని కట్ చేయడానికి ట్రై చేస్తే అస్సలు కట్ చేయలేకపోయింది. మార్క్స్ కూడా సరిగా పడలేదు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.